శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో అక్కడ బాసర గుడికి ఏదైతే రినోవేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే 6 గ్యారంటీల మీద మాట్లాడుతూ ఇక్కడ ఎంత 6 అడుగుల పొడవున్నా ఎంత బలిష్టంగా ఉన్నా కూడా పెళ్లి చేసిన 3 నెలలకే పిల్లలు కనరు కదా. ఇక్కడ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 9 నెలల్లో 10 నెలల్లో గడిస్తే తప్ప పెళ్ళైన జంటకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. అప్పుడే మమ్మల్ని 6 గ్యారంటీలు అమలు చేస్తలేరండి, హామీలు అమలు చేస్తలేరని అని చెప్పి ప్రతిపక్షాలు నిలదీస్తా ఉన్నాయి. మాకు సమయం కావాలి కదా అంటా ఉన్నాడు. ఇక్కడ ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక మిగిలింది వాళ్ళకు 2.5 సంవత్సరాలే. అందులో ఎన్నికల సంవత్సరం పోతే ఇక మిగిలింది సంవత్సరంన్నర. ఇక్కడ 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని అప్పుడు గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు ఇప్పుడేమో ఆయన సమయం కావాలంటే ఇక అదే వేదిక మీద నుంచి బట్టి విక్రమార్క మాట్లాడుతూ 99% మేము ఆల్రెడీ అమలు చేసినామని చెప్తున్న పరిస్థితి. ఈ రకంగా వాళ్ళ మాటలు ఏ విధంగా గందరగోళంగా ఉన్నాయి, ఏ విధంగా ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏడు దాటినాక బోడమల్లన్న అన్న రీతిలో ఏ విధంగా ఉన్నాయో ఒకవైపు చూడొచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే బాసరలో ఇక్కడ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమానికి, రినోవేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మనవనికి అక్కడిని అక్షరాభ్యాసం చేయించి ఇవాళ బాసరలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాన్ని అందరికీ అక్కడ దాని చారిత్రక గొప్పదనాన్ని చాటి చెప్పడానికే తన మనవంతోటి అక్కడ అక్షరాభ్యాసం చేసినట్టు. అంటే బాసరలో సరస్వతి ఆలయం ఉన్నదని కానీ దాని యొక్క విశిష్టత కానీ తెలియదు. ఇలా రేవంత్ రెడ్డి దాని విశిష్టతను బయటికి తీస్తా ఉన్నట్టు, ఆలయ విశిష్టతను బయటికి తీస్తున్నట్టు. ఇక్కడ ఏదైతే యాదాద్రి గొప్పతనం అంతా కూడా కేసీఆర్ కు ఎట్లయితే ఇక్కడ వచ్చిందో, ఇవాళ యాదాద్రి రినోవేషన్ చూసి, యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణాన్ని చూసి వేయినోళ్ళన్నీ కూడా ఇక్కడ కేసీఆర్ని ఏ విధంగా పొగుడుతా ఉన్నాయో, ఇవాళ మారుమూల ఇక్కడ జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి బాసర ఆలయాన్ని నేనే వెలుగులోకి తీసుకొచ్చినా అని చెప్పి ప్రజలు అనుకోవాలని ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ నేను సెట్ చేస్తూ ఆయన మనవనికి అక్షరాభ్యాసం చేయించి తన ద్వారానే బాసర సరస్వతికి వెలుగులు వచ్చినాయి, బాసర సరస్వతిని నేనే వెలుగులోకి తీసుకొచ్చినా అని చెప్పి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు కాదు, తాత ముత్తాతల నాడే ఇవాళ బాసర విశిష్టత అనేది అందరికీ తెలుసు. బాసరలో సరస్వతీదేవి ఆలయానికి ఇక్కడి నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటా ఉంటారు. బాసర సరస్వతీదేవి అన్నది ఇక్కడ భారతదేశంలోనే విశిష్టత కలిగినటువంటి ఇక్కడ అమ్మవారుగా వెలుగొందింది. ఆమెకు నువ్వు విశిష్టత తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఏదైతే 225 కోట్లతోటి రినోవేషన్ చేస్తానని చెప్తున్నావో ఇక్కడ యాదగిరి గుట్టకు ధీటుగా అక్కడ కూడా నువ్వు అభివృద్ధి చేసి చూపించు. మొన్న కదా 300 కోట్లు పెట్టి మేడారంలో తుమ్మితో ఊడిపోయే రాళ్లను ఏదో పక్కకు సైడ్కు పెట్టి మీద మసిపూసి మారేడుకాయ చేసి ఇక్కడ నెల గడవక ముందే ఆ రాయి ఊడిపడి ఇవాళ ప్రధాన పూజారి మనవడి కాలు మీద పడితే కాలే కొట్టేయాల్సి వచ్చింది. గట్లా ఉంటది మీ రినోవేషన్. ఇక్కడ కూడా ఆ రీతిలో తూతూ మంత్రంగా కమిషన్ల కోసం పనులు చేపట్టకుండా నిజంగా చిత్తశుద్ధితోటి కేసీఆర్ ఏ విధంగా అయితే యాదాద్రిని డెవలప్ చేసిండో ఆ విధంగా చేసినట్టయితే మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని మీరు అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భూ కబ్జాలు అయితే యథావిధిగా భూ కబ్జాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలే. ఇక్కడ నిత్యం నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్టయితే వాళ్ళ అక్రమాలన్నింటినీ రోజుకొకటి ఏకరువు పెడుతూ ఇక్కడ ప్రచురిస్తా ఉన్నది. మిగతా పత్రికలన్నీ కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు వేసే బిస్కెట్లు తినుకుంటూ కుక్కల్లాగా విశ్వాసం చూపిస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ప్రజా వ్యతిరేక విధానాలను ఇక్కడ ప్రశ్నించిన పాపాన పోవడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ముందుగా నిన్నటి రోజున ఏదైతే కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రో ఆ దాడికి నిరసనగా నిన్నటి రోజున ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసినాయి. దానిలో భాగంగా గజ్వేల్లో అయితే కేసీఆర్ దళం కదిలింది. ఇక్కడ పోలీసులే ఉరుకులు పరుగులు పెట్టి వాళ్ళను నిలువరించలేక వాళ్ళ వెంట ర్యాలీలో పాల్గొనాల్సిన దుస్థితి ఏర్పడ్డది. గజ్వేల్ బంద్ విజయవంతమైంది. కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది దుండగులు ఏదైతే సిటర్లు తీయించడానికి ప్రయత్నం చేసిందో బీఆర్ఎస్ ర్యాలీని చూసి అక్కడి నుంచి జడుచుకొని అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితిని కూడా మనం అక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను ఒక్కసారి మనం గమనించినట్టయితే
9 పెళ్లి చేసినా కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడు పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలరా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది 12 పిల్లగాడినో బిడ్డనో చూడ. ఓకే, దానికి ఒక ప్రక్రియ ఉంటది. పెళ్ళైన పిల్లగానికి పిల్లగాడ పుట్టాలంటే ఖచ్చితంగా 9 నెలలు ఆగాల్సిందే, 10 నెలలు ఆగాల్సిందే. కానీ నీ 6 గ్యారంటీలు అమలు అవ్వడానికి ఎన్ని రోజులు ఆగాలి? మరి అదైనా చెప్పు. నువ్వే కదా దానికి 100 రోజులు అనేది డెడ్ లైన్ పెట్టినావు. ఇవాళ మేము పెళ్లి చేసుకుంటా ఉన్నాం, 100 రోజులలోనే పిల్లని కంటా ఉన్నాం అని చెప్పి డేట్లతో సహా నువ్వు ప్రకటించి ఇవాళ చేతగాని దద్దమ్మ లెక్క మళ్ళా ఇంకా దానికి నీతులు చెప్తా ఉన్నాడు. ఒకవైపు ఈయన నీతులు చెప్తా ఉంటే ఇలా బట్టి విక్రమార్క ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్నట్టయితే, గ్యారెంటీలన్నిటి కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గుండెల నిండా ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా. గుండెల నిండా ధైర్యంగా చెప్తానవా, కళ్ళు మూసుకొని అబద్ధాలు ఆడుతున్నావా? తెలంగాణ ప్రజానీకం చూస్తా ఉన్నది. 99% కనుక నువ్వు అమలు చేసినట్టయితే అదే వేదిక మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మాకు సమయం కావాలి, టైం పడుతుంది, అన్ని కావాలని ఒకటిసారి కావాలంటే ఎట్లా అని ఆయన ఎట్లా మాట్లాడుతా ఉన్నాడు. మరి నీ రకంగానే చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలు 100 రోజులలోనే అమలు చేస్తా అన్నావు. ఆల్రెడీ 99% అయినాయి అంటా ఉన్నాడు. అంటే 1% మాత్రమే మిగిలింది. ఇక్కడ చూసుకున్నట్టే 6 గ్యారంటీలలో మహాలక్ష్మిలో 3, రైతు భరోసాలో 3, 6, అదేవిధంగా గృహజ్యోతి 1, 7, ఇందిరమ్మ ఇల్లు 8, ఉద్యమకారులది 1, 9 మరి ఇక్కడ యువ వికాసంలో విద్యా భరోసా కార్డు, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు 9-11. ఇక్కడ చేయూత చూసుకున్నట్టయితే మరి 4,000 పెన్షన్, అదేవిధంగా 10,000 రాజీవ్ ఆరోగ్యశ్రీ, మొత్తంగా 13 ఇందులో పెట్టినావు. ఈ 13 ఇట్లా నువ్వు అమలు చేసినవి. ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తున్నావా? 500కే గ్యాస్ సిలిండర్ అందరికి వస్తుందా? మొన్నటి రోజున మరి ఇక్కడ మంచిర్యాల జిల్లాలో మీ జిల్లా మహిళా అధ్యక్షురాలే అడిగింది 500 గ్యాస్ సిలిండరు. సెంట్రల్ కు సంబంధించిన సబ్సిడీ పడతా ఉన్నది కానీ మనకు సబ్సిడీ పడతలేదు, దీన్ని ఒకసారి గమనించుని అని చెప్పి సాక్షాత్తు సభలోనే చెప్పింది మీ కాంగ్రెస్ అధ్యక్షురాలే. ఈ ఆర్టీసీ బస్సుల్లో ఒక ఉచిత ప్రయాణాన్ని చూపించి మొత్తం మేము 6 గ్యారంటీలు అమలు చేసినామని ఏ విధంగా తొండి మాట్లాడుతూ ఉన్నాడో. ఇందులో చూసుకున్నట్టయితే ఒకటి అమలు అవుతుంది మహాలక్ష్మిలా, ఈ 2టికి మంగళం పాడిండు. రైతు భరోసా 15,000 ఇస్తాన్నావు, 12,000 కుదించినావు. ప్రతి సీజన్ కి 6,000 అన్నావు, ఇచ్చినవా? ఒక్కసారి అన్న 6,000 అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 3 సీజన్లలో 2 సీజన్లు ఎగేసినావు. ఇవాళ ఈ ఒక్క సీజన్ లో 1 ఎకరానికి వేసినావు. ఇంకా వేస్తావో వేయవో తెలియదు. ఈ లెక్కన రైతు భరోసా ఎవరికి రాలేదు. దానిలో మొదలు పెట్టక ముందే 3,000 కోసినావు. ఆ 3,000 కోసినా 12,000 ఇస్తాను అంటే అది అతిగతి లేదు. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 అన్నావు, కౌలు రైతులకు 12,000 అన్నావు. కౌలు రైతులకు 12,000 ఇస్తానవా? మరి ఇక్కడ కౌలు రైతుకు ఎట్లా ఇస్తారు అని అడిగితే వాళ్ళకి వచ్చేది వాళ్ళకు, వీళ్ళకి వచ్చేది వీళ్ళకు. బండి సంజయ్ని మరిపించే విధంగా తొండి హామీలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజేమో వాళ్ళకి వచ్చేది వాళ్ళకి పడుతుంది, వీళ్ళకి వచ్చేది వీళ్ళకి పడుతుంది అన్నది బండి సంజయ్ కదా. మరి బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామని ఎట్టిస్తావా అంటే ఇన్సూరెన్స్ ఉండదు వాళ్ళకి అన్నట్టుగా నువ్వు అలా చూసుకున్నట్టయితే వాళ్ళతోటి సంతకం పెట్టిసుకొస్తే ఇస్తా అంటాను. కౌలు రైతుకు ఎవడన్నా రైతు సంతకం పెడతాడా? అసలు పొన్ను నిజంగా ఒరిజినల్ రైతు కన్నా ఇస్తానవా? రైతు కూలీలకు ఇప్పటి వరకు ఇచ్చినవా? మరి అదే విధంగా చేయూతకు సంబంధించి 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నావు. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఆల్రెడీ కేసీఆర్ హయాం నుంచి అమలవుతుంది. ఇక నువ్వు చేసిన చేయూత పని ఏదైతే ఆసరా పెన్షన్లను పేరు మార్చి చేయూత అన్నావు. ఏది నీ చేయూత అందుతుందా? ఇప్పటి వరకు 4,000 పెన్షన్ ఒక్కరికి అందించినవా? మరి అదేవిధంగా యువ వికాసం ద్వారా 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నావు. 5 లక్షలు కాదు 5,000 కార్డు అన్నా ఇప్పటి వరకు ఇచ్చినవా? శ్రీధర్ బాబు అయితే ఏటీఎం కార్డు పట్టుకొని తిరిగిండు. మరి ఇక్కడ ఏది 5 లక్షల భరోసా కార్డు కాదు 5,000 భరోసా అన్న ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నావు, కట్టించినవా? ఇంటర్నేషనల్ స్కూల్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంట్ అన్నావు. ఆ కరెంటు అతిగతి లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇల్లు అన్నావు, ఇప్పటి వరకు ఊదర కొట్టినావు. అంత కొడితే 10,000 ఇల్లు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 2.5 సంవత్సరాలు అయిపోతా ఉన్నది. ఇంకొక 1.5 సంవత్సరం అయితే నీ కాలమే ముగిసిపోతా ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లలో పురోగతి లేదు, అతిగతి లేదు. అదే విధంగా మరి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తా అన్నావు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అన్నావు. వాళ్ళకు అదే విధంగా
మరి పెన్షన్ కూడా ఇస్తా అన్నావు, మరి ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నావు, కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం అన్నావు. ఏదన్నా అమలు చేసినా సిగ్గు లేకుండా ఇంకా మేము 99% అమలు చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ మాకు టైం కావాలంటే మరి ఇక్కడ కేటీఆర్ గారు చెప్పిన అంశాన్ని గమనిస్తే చూడండి, మీరు కావాలంటే జూమ్ చేయండి. 100 రోజుల్లో నెరవేర్చే గ్యారంటీలు నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఎందుకు చెప్పారు అనవసరంగా? ఎవరు చెప్పు. అది ఇప్పుడేమో మరి వెంటనే పెళ్ళైన వెంటనే పిల్లలు పుడతారు అంటాడు. నువ్వే టైం మాను పెట్టుకొని 100 రోజులలో చేస్తా అని చేతగాని దద్దమ్మలాగా మాట్లాడి ఇవాళ చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డిని ఒకవైపు మరి మా ముఖ్యమంత్రి ఒకవైపు ఓ మాట, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడుతూ ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి 99% అయిపోయినాయట. అంటే అందరూ గ్యారంటీల మీద ఆశ పెట్టుకోకూరు అన్నారు. పోనీ గ్యారంటీలు గంగల పోయినాయి, మరి పాత పథకాలన్నీ అమలవుతున్నాయా? ఏదైతే బీసీ బంద్ ఉన్నదా పీకేసిండు, అదే విధంగా దళిత బంద్ ఉన్నదా తీసేసిండు, న్యూట్రిషన్ కిట్ ఉన్నదా తీసేసిండు, కేటీఆర్ కిట్ ఉన్నదా తీసేసిండు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసేయబోతా ఉన్నాడు. ఆల్రెడీ హైకోర్టు చెప్పేసింది, నెక్స్ట్ నుంచి ఫీజులు మీరే వసూలు చేసుకొని ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి, లేదంటే విద్యార్థుల నుంచి వసూలు చేసుకోండి అని. దీని ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడిండు. ఇక దీనికి నా అంతటోళ్ళు లేడని ఇక ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇవాళ మమ్మల్ని జనం రోడ్ల మీదే తిడుతా ఉన్నారు అని చెప్పి మరి ఇక్కడ బహాటంగానే చెప్తా ఉన్నాడు. ఒకసారి విన్నట్టయితే ఎప్పుడన్నా ఏమన్నా అన్నమా? ఈ మాటలు మాట్లాడుతూ ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టినామా? ఎవరు నన్ను సతాయించినమా? అందుకే నీ సతాయించిన వాళ్ళు 100 మంది ఉన్నారు, కానీ ఏదైతే తిట్టేటోళ్ళు లక్షల మంది ఉన్నారు. లక్షల మందిని తిడితే నీకు జైలు చాలే, నీకు ఇచ్చే బెయిల్ చాలే, కానీ నిన్ను తిడతాను రా అంటే ఖచ్చితంగా తిడతాను. ఇవాళ ప్రజలను మోసం చేసి ఇవాళ అరచేతిలో వైకుంఠం చేసి పీఠం మీద కూర్చొని ఇళ్ళన్ని గులగొడతా ఉంటే నీ మీద దుమ్మెత్తిపోతా ఉన్నారు. నిజంగానే నువ్వు కనుక ఆ మూసి పరివాహక ప్రాంతంకో లేదంటే ఆ వెలుగుమట్ల ప్రాంతంకో పోతే, లేదంటే ఆ లగచెర్ల ఏరియాకు పోతే నిన్ను తరిమి కొట్టడానికి మరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో ప్రజల చేత మరి ఇక్కడ ఏదైతే కొన్ని లక్షల తిట్లు తిన్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిండు. ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి, ప్రజల చేత మరి ఇక్కడ తిట్లనే దీవెనలుగా పొందినటువంటి మరి ముఖ్యమంత్రి ఎవరా అంటే రేవంత్ రెడ్డి. ఈయనను తిట్టినన్ని భారతదేశంలో ఏ రాజకీయ నాయకుని కూడా తిట్టలేదని మరి దీనిలో మాత్రం వరల్డ్ రికార్డు సాధించిండు మన రేవంత్ అన్న అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ మూకల అరాచకంపై గజ్వేల్ గర్జించింది. కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై 3 రోజుల క్రితం కాంగ్రెస్ జరిపిన దాడికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ ఇచ్చిన పట్టణ బంద్ విజయవంతమైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ దండు కదిలింది. ఇక్కడ చూసుకుంటే మరి గజ్వేల్లో ఆయన ఏదైతే క్యాంప్ ఆఫీస్ మీద మరి ఇక్కడ మీరు ఏదైతే రాళ్ళేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆయన ఫోటోను వీకేసే ప్రయత్నం చేస్తేనే ఈ దండు కదిలింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దండు చూసినట్టు అయి ఉంటే మీరు ఇక్కడ నుంచి దడుచుకొని పారిపోక తప్పదు అని మరి ఒక హెచ్చరిక లాంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆలేరు నేత గుట్టల మేత, యాదాద్రిలో పెట్టరైపోతున్న మైనింగ్ మాఫియా, చల్లూరు గుట్టల్లో యథేచ్ఛగా బాంబుల మోత, సర్కార్ భూముల్లోనూ మైనింగ్ ఖజానాకు గండి, అనుమతులు తనిఖీలు లేవు, పట్టించుకునే వారే లేరు, రాత్రింబవలు బ్లాస్టింగ్లతో కునుకుకరమైన పల్లెలు, 100 ఇళ్లకు పగుళ్లు, రోడ్లు పొలాలు ధ్వంసం, ముద్దునిద్ర వీడని అధికార యంత్రాంగం అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ వీలైతే అక్కడ అందిన కాడికి దండుగో, గుట్టలను పిండి చేసేయి, ఇసుక దొరికిందా వేసేయి, మట్టి దొరికిందా తోడుకపో. కాంగ్రెస్ వాళ్ళకు మరి ఇక్కడ తోడుకున్న వాళ్ళకు తోడుకున్నంత, ఏదైతే గుట్టలను పిండి చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఖనిజాలు దోసుకో, వనరులు దోసుకో, ఇసుక దోసుకో, మట్టి దోసుకో, అందిన కాడికి దోసుకో, 4 రాళ్ళు వెనకేసుకో అన్నట్టున్నది ఇలా కాంగ్రెస్ పరిస్థితి. మంత్రిలో అయితే నేను రాగానే 2 రోజులలోనే ఇసుక లారీలను బంద్ చేయిస్తా అని చెప్పి ఇప్పుడు 100లాది లారీలతోటి ఏకంగా డైరెక్ట్ బ్యారేజీలోనే లారీలో పెట్టి ఇసుకెత్తుకపోతాడు శ్రీధర్ బాబు. ఈ రకంగా జరుగుతా ఉన్నది. ఒకవైపు శ్రీధర్ బాబు ఇసుకెత్తుకపోతా ఉంటే మరోవైపు మానేరులలో ట్రాక్టర్లు పెట్టి ఎవరికి దోసిన కాడికి ఆడు దోసుకపోతా ఉన్నాడు. మరి ఇక్కడ మానేరులో పెట్టి ఏదైతే దానికి సంబంధించిన ఇసుకనే కాకుండా చెరువులలో పెట్టి మట్టిని కూడా యథేచ్ఛగా దోసుకుపోతా ఉన్న దుస్థితి ఇవాళ మంతనితో పాటు మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక ఈ రాష్ట్రంలో పనిచేయలేం, తీవ్ర అసంతృప్తిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు,
విధానాల్లో గందరగోళం, వేధింపుల వాతావరణం, తరచూ బదిలీలు, అప్రాధాన్యత, పోస్టింగ్లు, కేసులు, రాష్ట్రంలో పనిచేయలేక కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు, ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు సైతం వెనకంజ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని అక్రమాలే. ఇవాళ అక్రమాలకు ఎవరు బాధ్యులైతారు? మరి ఇక్కడ కావాలనే మొన్నటి రోజున అరవింద్ కుమార్ను ఇరికిచ్చింది ప్రభుత్వం, ఆయనను సస్పెండ్ చేసింది, ఇవాళ ఆయన మీద ఛార్జ్ షీట్ వేసింది, మరి ఐఏఎస్ మీద. ఇవాళ వీళ్ళు చేసే అక్రమాలకు కనుక మళ్ళీ రేపటి రోజున వచ్చే ప్రభుత్వం మరి గతంలో బురద జల్లే నువ్వు సస్పెండ్ చేస్తే ఇవాళ నువ్వు చేసే అక్రమాలకు వంత పడితే మా పరిస్థితి ఏందని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ భయపడతా ఉన్నారట, జంకుతా ఉన్నారట. మరి ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళని అప్రాధాన్యత పోస్టులకు బదిలీలు చేస్తూనే ఉన్నారు. అయినా కొత్త వాళ్ళు కూడా వినకపోతే మళ్ళీ బదిలీ. అందుకే ఏడాదిలో 3 సార్లు బదిలీ అవుతా ఉన్నారు. 2 సంవత్సరాల పాటు మరి సర్వీస్ చేయాలి ఏదైనా ఒక శాఖల 3 నెలలకు ఒకసారి బదిలీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఉన్నది పరిపాలన అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక నాదర్గుల్ భూములకు సంబంధించి ఏదైతే కంచెలేసిరో కంచెను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తా ఉన్నారు. ఇక మా భూములు మాకేనని నాదర్గుల్ భూముల్లో కదం దొక్కిన రైతులు, కంచెను ఛేదించుకొని వెళ్లిన రైతు కుటుంబాలు, వారికి మనోధైర్యాన్ని ఇచ్చిన హరీష్, సబితారెడ్డి, లచ్చమ్మకుంటను పరిశీలించిన ఇరిగేషన్ ఇంజనీర్లు, డాక్యుమెంట్లు సేకరించిన హైడ్రా అధికారులు, న్యాయం కోసం ఆదిపట్ల పిఎస్ కు వెళ్లిన రైతులు అని చెప్పి మొత్తంగానైతే దీని వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండి ఇవాళ రైతులను వాళ్ళ భూములకే వాళ్ళను పోని అనే దుస్థితి ఉన్నది. ఇక్కడ ఇవి పెట్టి బౌన్సర్లను పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ రైతులను మరి నానా ఇబ్బందులకు పెడతా ఉన్న పరిస్థితి. ఇక మా మాట విన్నప్పుడు గ్రామ సభ ఎందుకు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నోటీసులా, మా అభ్యర్థులను ఎందుకు పట్టించుకోరు, బాధితులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాల, అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ప్రణాళిక ఉన్నదా, గ్రామ సభలో మధు పార్కు నివాసితుల ఆగ్రహం ఏదైతే మన ఇక్కడ మూసీకి సంబంధించి ఆ మూసీ పరివాహక ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తామనే పేరుతోటి మూసీ ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ కూడా నిర్వాసితులుగా మార్చి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో మరి ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ దానికి సంబంధించిన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇప్పటికే రేవంత్ రెడ్డి అక్రమాలను మరి ఇక్కడ దేశవ్యాప్తంగా మరి వాళ్ళ దృష్టి పడే విధంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేసారు. ఇప్పటికే మూసీని ప్రక్షాళన చేస్తే మూసీ ఒడ్డున ఉన్న వాళ్ళను మరి అక్కడి నుంచి తరలించడం ఎందుకు, మళ్ళీ రేపటి రోజున అక్కడ కట్టడాలు అదే బఫర్ జోన్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్న వాళ్ళు అదే బఫర్ జోన్ లో బిల్డింగ్లు ఎట్లా కడతారు అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక కోయడ మార్కెట్ పై రేవంత్ కన్ను, 3000 కోట్ల విలువ చేసే 200 ఎకరాలు కొట్టేసేందుకు సీఎం ఆయన అనుచరుల కుట్ర, రైతుల ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రి, భూ దళారులకి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట, పళ్ళ మార్కెట్ పనులు ప్రారంభించుకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర హెచ్చరిక, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు భూముల చుట్టూ రేవంత్ ప్రదక్షిణ, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు రేవంత్ ప్రదక్షిణ కాదు, వాళ్ళ మంత్రులందరూ అదే ప్రదక్షిణ చేస్తాడు. ఒకడు గుట్టలు కొట్టేసుకపోతాడు, ఒకడు భూములు కొట్టుకపోతా ఉన్నాడు, ఒకడు మరి ఏదైతే వట్టినాగులపల్లి అసలు కనుక మరి ఇక్కడ అదే విధంగా ఎక్కడ వీలైతే అక్కడ ఇళ్లను కూల్చేసి వాళ్ళ భూములన్నీ కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీని వెనుక పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ మాఫియాకు నాయకత్వం వహిస్తున్నదే మంత్రులు, అదే విధంగా ముఖ్య నేతకు సంబంధించిన సోదరులు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీకి గురి చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక మమ్మల్ని జనం రోడ్ల మీద తిడుతున్నారట. ఇందాక మనం రేవంత్ రెడ్డి మమ్మల్ని జనం రోడ్ల మీదనే తిడుతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రిని రోడ్ల మీదనే తిడుతా ఉన్నారు. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే గతంలో బీఆర్ఎస్ చేయనన్ని పనులు మేము చేసినామని చెప్పుకుంటూ ఇవాళ జనం మమ్మల్ని రోడ్ల మీదనే తిడుతా ఉన్నారు అని చెప్తున్నావు. అంటే నీ అసమర్థతను నువ్వే బట్టబయలు చేసుకుంటా ఉన్నావు, నువ్వే చెప్తా ఉన్నావు. నిన్ను జనం తిట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇవాళ జనాన్ని మోసం చేసి నువ్వు గద్దెనెక్కి ఇవాళ కూల్చివేతలు ఏవైతే చేపడతా ఉన్నావో దానికి నిరసనగానే ఇవాళ జనం నిన్ను మరి ఏకారో పెట్టి తిడతా ఉన్న పరిస్థితి. ఇక ప్రజావాణిలో రైతుల ధర్నా, వానాకాలం వడ్ల బోనస్ బకాయిలు చెల్లించాలని ఆందోళన, భూపాలపల్లి కలెక్టరేట్ లో ఉద్రిక్తత, వారం డెడ్ లైన్ అని చెప్పి ప్రజావానికి వెళ్ళినటువంటి రైతులందరూ కూడా వానాకాలానికి సంబంధించిన బోనస్ ఏదని చెప్పి భూపాలపల్లి జిల్లా మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి మా వానాకాలం పంట బోనస్ ఏదని చెప్పి కలెక్టరేట్ అనే బైఠాయించిండ్రు. వారం రోజుల సమయం అడిగిండట కలెక్టరు, వారం రాక డెడ్ లైన్ పెట్టిండ్రు. అప్పటికి కూడా ఇవ్వకపోతే మీ సంగతి చెప్తాం అనుకుంటే వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక కోట్లు కొల్లగొట్టేందుకే కొడంగల్ ఉత్తిపోతలు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ముసుగులో దోపిడీకి దారులు, నీటి లభ్యత లేకుండానే ప్రాజెక్టు పనులు, భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం 1 టీఎంసీ, అక్కడ నుంచి 7 టీఎంసీల తరలింపు. ఎట్లా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని బుకాయింపు, ప్రాజెక్టు కాంట్రాక్టు రాఘవ కన్స్ట్రక్షన్ కు కాంట్రాక్టర్లు పైపుల కంపెనీలకు లబ్ధికేనా, పనులు చేయించే బాధ్యత మరో మంత్రి గట. ఇక్కడ చూసుకున్నట్టయితే కోట్లు కొల్లగొట్టేందుకు ఇక్కడ నుంచి నీళ్లు ఉదయపోవ తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవాలి, పైపులు వేయాలి, పైసలు తీసుకోవాలి. ఎందుకంటే కాంట్రాక్టర్ ఎవరు
రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది? అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు మరి ఇక్కడ హర్షారెడ్డిది. మరి ఇప్పటికే ఆయన ఎక్కడ భూములు కనబడితే అక్కడ తిమింగిలం లాగా గద్దలాగా వాళ్తా ఉన్నాడు. వారి ఆ భూములన్నింటినీ కూడా కబ్జాలు చేస్తున్న పరిస్థితి. అవి జాలయని చెప్పి కాంట్రాక్ట్ల పేరుతోటి ఇవాళ తెలంగాణ ప్రజా ధనాన్ని అంతా కూడా దోసుకుపోతా ఉన్నారు ఈ దొంగలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం. ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 26 ఆహ్వానం 16 మెగా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విన్నపం. మరి ఇక్కడ ఇప్పుడున్నాడు కదా ఐటీ నాయకుడు, ఐటీ మరి మంత్రి, మరి ఆయన దేశంలోనే ఏ రాష్ట్రం తీసుకుని పెట్టుబడులు తీసుకొస్తానా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు. ఆయనను ఎందుకు పిలుస్తలేరు ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా ఐడియా అవార్డ్స్ కు? మరి నిన్నటి రోజున బిజినెస్ ఇండియా జరిగింది, దానికి సంబంధించి కేటీఆర్నే పిలిచిండ్రు. ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో అనేక మరి ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలిచిర్రు, అనేక యూనివర్సిటీలు పిలిచినాయి, ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్ పిలిచిండ్రు. మరి ఎవరు కూడా శ్రీధర్ బాబుని ఎందుకు పిలుస్తలేరు అని అంటే ఇలా అంతా డొల్లా ఉత్తుత్తి మరి ఒప్పందాలు చేసుకుంటున్నారని దీంతో తేటతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అరుణాచల్ సీఎంపై సిబిఐ దర్యాప్తట. పెమాకాండ్ అక్రమాలపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు బంధువులకు కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టర్లు కట్టబెట్టినట్టు ఆరోపణలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ లో పాపం 1200 కోట్లకే ఈయన మీద సిబిఐ దర్యాప్తట. ఇక్కడ 100 కోట్ల భూమి, 1000 కోట్ల భూమిని తీసుకుంటా ఉన్నాడు, 100 కోట్ల కాంట్రాక్టులు కట్టబెడతా ఉన్నారు. ఇటు మెగా కృష్ణారెడ్డికి, ఇటు పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కు మరి కోట్లాది రూపాయల నిధులు. అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి బావమరిదైనటువంటి సృజన్ రెడ్డికి కోట్లాది రూపాయల కాంట్రాక్టులు, అమృత్ స్కీమ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 1100 కాంట్రాక్టులు ఇవన్నీ సాగుతా ఉన్నాయి. ఈయన మీద మాత్రం మరి సిబిఐ ఎంక్వైరీ జరగదు. ఎందుకు అని అంటే బడే బాయ్ అండదండలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్నటికైనా నేను ముంచి బయటకు వస్తా అని చెప్పి వాళ్ళతోటి ఒప్పందంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఈగ వాళ్తలేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 2034 వరకు మా సర్కారే, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరు కోరుకోరు. పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి నువ్వేం పాలన నడుపుతావు? బంజారా హిల్స్ లో నీ ఇంటి చుట్టూ మొత్తం గడియలు కాదు, మొత్తం ఏదో ముళ్ళ కంచెలు వేసుకొని ఒక మనిషిని కూడా ఇంట్లోకి రానియకుండా నిజమైన దొరలాగా అహంకారపు పరిపాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి ప్రజానీకం గమనించాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఆయన ప్రజలకి వస్తానా అని చెప్పి ఇవాళ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, జనానికి ఏం పెట్టేది లేదు. కానీ మరి ఇక్కడ పెళ్లిళ్లకు, తద్దినాలకు, సావులకు, బారసాలలకు, అదే విధంగా టిఫిన్ సెంటర్ల ఓపెనింగ్ కు, స్కూల్లో ఓపెనింగ్లకు పోయి నేను ప్రజలలో తిరుగుతున్నా అన్నాడు. కానీ దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏమున్నది? ఇవాళ నీ సొంత శాఖలో ఏదైతే విద్యాశాఖలో నిత్యం విషాహారాలు తిరిగి ఏదైతే అస్వస్థతకు గురైతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, పాము కాట్లకు గురైతా ఉన్నారు, విద్యుత్ శాఖలకు గురైతా ఉన్నారు, దాని మీద సమీక్ష లేదు. దాని మీద కూర్చొని అధికారులను అలాంటి పునరావృతం కాకుండా చేత కానీ దద్దమ్మ దాన్ని ఆపలేకపోతా ఉన్నాడు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇంకా అవే కొనసాగుతా ఉన్నాయంటే నీ అసమర్థత కనబడతలేదా? ఇలా హోంమంత్రిగా ఉండి ఇలా శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించినాయో కనబడతలేదా? ఇలా మున్సిపల్ మంత్రిగా ఉండి నువ్వే సాక్షాత్తు చెప్పినావు ఆటోలన్నీ ఉన్నాయి కానీ పనిచేస్తలేరు అని చెప్పి, అది నీ అసమర్థత కాదా? ఇలా జనాలలో తిరిగినా అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టీసీ బస్సులన్నింటినీ మరి ఇక్కడ జనాలను తరలించడానికి ఉపయోగించుకొని వాళ్ళందరితోటి సభలు పెట్టుకొని ఆ సభలలో జేజేలు కొట్టినట్టుగా మరి మాట్లాడుకొని నా అంత గొప్పటోళ్ళు లేడని చెప్పి మరి విర్రవీగుతా ఉన్నావు. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, నీ చేతగాంతనాన్ని కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 3000 కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టే కుట్రాట ఆ మార్కెట్ నే మరి ఏదైతే ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక కాల్పుల విరమణకు ఇరాన్ మధ్యవర్తుల ప్రతిపాదనకు తిరస్కరణట. మేము సావో రేవో తేల్చుకుంటామని చెప్పి ఒకవైపు చేస్తా ఉంటే మరోవైపు ట్రంప్ మీద సామాజిక మాధ్యమాల నుంచి వెటకారపు కొటేషన్లతోటి ఇరాన్ దాడి చేస్తా ఉన్నాట. ఇప్పటికే మరి ఇక్కడ కాలు గాలిన కోతి లెక్క తిరుగుతా ఉన్నాడు ట్రంప్. అందులో ఇప్పుడు కళ్ళు దాగినట్టున్నది. ఇక ఆయన పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. దానికి తోడు ఇటు ఇరాను మరి ఏదైతే క్షిపణులతోటి సమాధానం చెప్పడే కాక వాళ్ళ హెలికాప్టర్లను కూల్చేయడం, వాళ్ళ విమానాలను కూల్చేయడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా దాడి చేస్తా ఉన్నది ట్రంప్ మీద. ఇక తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది కాకీలకు ఉరిశిక్ష. తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పట. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను క్రూరంగా హింసించి చంపారు. మృతుల శరీరాలపై గాయాలు అసాధారణమైనవి. మృతుల కుటుంబాలకు 1,40,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పి కోవిడ్ లో భాగంగా వీళ్ళకొట్టి సెల్ ఫోన్ షాప్ ఉంటుందట తమిళనాడులో.
ఆ సెల్ ఫోన్ షాపు కోవిడ్ ఏదైతే లాక్డౌన్ ఉన్నప్పుడు ఆ లాక్డౌన్ లో షాప్ తీసిందని చెప్పి తండ్రి కొడుకులను తీసుకుపోయి విచక్షణ రహితంగా కొడితే వాళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో చనిపోయిండ్రు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు 2020లో జరిగిన సంఘటన ఇది. అప్పటి నుంచి మరి ఇక్కడ ఇప్పటి వరకు విచారణ జరిగిన తర్వాత దానిలో పాల్గొన్నటువంటి 9 మందిని కూడా ఉరిశిక్ష విధించింది. 1,40,00,000 మరి వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది. పోలీసులు ఎన్నటికున్నా మీరు ఏదైతే నాయకుల కోసం వీళ్ళంటే మరి ఇక్కడ వెనక దీని మీద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళు అత్యుత్సాహంతో చేసిరు, ఏదైతే కోవిడ్లో చాపు తీస్తామని చెప్పి తీసుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి చంపిండు. కానీ మీరు నాయకుల ప్రోద్బలంతో చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రాబోయే రోజులలో పర్యవసానాలు ఈ విధంగానే ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. తగ్గని సిలిండర్ 20 రోజులైనా అందని వంట గ్యాస్ బుక్ చేసిన సిలిండర్లు సరఫరా కాక రాష్ట్ర వ్యాప్తంగా జనం గగ్గోలు. కమర్షియల్ సిలిండర్ లేక హోటల్ పరేషాన్. గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల వద్ద క్యూలు. ఇప్పుడు ఏదైతే ఆ గ్యాస్ మీదనే మొత్తం ఏదైతే ఈ వాణిజ్యం అంతా కూడా గ్యాస్ మీదనే ఆధారపడి ఉన్నది. ఇలా హోటళ్ళు రెస్టారెంట్లు నడవాలంటే, టిఫిన్ సెంటర్లు నడవాలనంటే, మెస్సులు నడవాలంటే అందరూ కూడా గ్యాస్ మీదనే ఆధారపడ్డారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వంటకాలు చేసుకోవడానికి కూడా అందరు గ్యాస్ మీదనే ఆధారపడుతున్న పరిస్థితులలో గ్యాస్ కొరతతోటి ప్రజలు కూడా ప్రత్యామ్నాయాల వైపు మరి పోక తప్పడం లేదు. దానిలో భాగంగా ఇక్కడ డీజిల్ తోటి నడిచేటువంటి మరి ఇక్కడ రెస్టారెంట్లలో డీజిల్ తోటి నడిచేటువంటి స్థానిక వెల్డర్లు తయారు చేసిండ్రు. మరి ఇక్కడ డీజిల్ తోటి నడిచేటువంటి స్టవ్లను తయారు చేసిండ్రు. దాన్ని ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్న పరిస్థితి. ఇదంతా కూడా వెల్డరు మరి స్థానికంగా ఉండే వెల్డర్లు తయారు చేస్తారు. ఇది డీజిల్ ట్యాంకు. దీనికి మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లోయర్ అనేది ముఖ్యంగా దీనికి అవసరం. ఈ బ్లోయర్ ద్వారా ఈ డీజిల్ నుంచి ఒక్కొక్క చుక్క దీనిలో పడి బర్నర్ దగ్గరికి వెళ్తే ఈ ఎయిర్ అనేది దాన్ని ఆ బర్నర్ ను మరి ఇక్కడ ఫ్లేమ్ పెరగడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తం ఓవరాల్ గా సెటప్. ఇది 14 నుంచి 15,000 రూపాయలు మరి ఇక్కడ ఈ బ్లోయర్ తోటి కలుపుకొని స్టవ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందరు కూడా దీని మీద ఎగబడతా ఉన్నారు. మరి ఓవరాల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే బర్నర్ల షార్టేజ్ అవుతా ఉన్నది. ఇక్కడ ఏదైతే బ్లోయర్ల షార్టేజ్ అవుతా ఉన్నది, ఈ బ్లోయర్ అనేది మరి ఇక్కడ ఇప్పుడు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా షార్టేజ్ లో ఉన్నాయి. వీళ్ళు తయారు చేసే వెల్డర్ ఇక్కడ సిరిసిల్లకు సంబంధించిన వ్యక్తి. ఇవన్నీ కూడా స్టవ్లు తయారు చేస్తున్న పరిస్థితి. మారుతి వెల్డింగ్ వర్క్స్ అని రవీందర్ మొత్తం కాంపిటీటర్ ఇకపోతే మొత్తంగా గ్యాస్ కి అయితే ప్రత్యామ్నాయంగా హోటళ్ల వాళ్ళు ఇది వాడుకోక తప్పని పరిస్థితి అయిపోయింది. దాంతోపాటు మరి ఇక్కడ పెట్రోల్ తోటి కూడా పెట్రోల్ ద్వారా గ్యాస్ తయారు చేసే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు. చిన్నగా ఇంట్లోకి వాడుకోవడం కోసం మరి ఆ పెట్రోల్ నుంచి కూడా మరి ఏదైతే ఆ స్టవ్లు తయారు చేస్తా ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ విధానం అందరి దగ్గర నుంచి కూడా బయటకు వస్తా ఉన్నారు. అంటే అవసరానికి అందరు ఇంజనీర్లుగా మారుతా ఉన్నారు. వాళ్ళ లోపల ఉన్న తెలివితేటలు అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి గ్యాస్ను ప్రత్యామ్నాయంగా ఏ విధంగా వాడుకోవాలో ప్రజలు ప్రత్యామ్నాయం వెతుక్కుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఇక్కడ ఆ గ్యాస్ను అందుబాటులో పెట్టడానికి ప్రయత్నమే చేయడం లేదు. చిన్న చితికా వ్యాపారులు అయితే ఇలా టిఫిన్ సెంటర్లలో ఇటు కట్టెల పొయ్యి మీద చేయలేక గ్యాస్ దొరకక మరి ఇక్కడ ప్రత్యామ్నాయం దొరకక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడే అందరూ ఏదైతే ఈ డీజిల్ స్టవ్ల మీద ఎగబడతా ఉన్నారో మరి ఆ డీజిల్ స్టవ్లు ఎన్నైనా రెడీ చేయడానికి వెల్డర్లు రెడీగా ఉన్నారు. కానీ దానికి ఉన్నటువంటి బ్లోయర్లు మాత్రం అందుబాటులో దొరకడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇరాన్ను అంతం చేస్తాం, ఒక్క రోజుల్లోనే అంతం చేస్తారట. ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో ఆక్రమించుకోగలం. కానీ ఎందుకు ఆక్రమించుకుంటలేవు? నీకు ఎవడు అడ్డం వచ్చిండు? ఇరానే అడ్డం వచ్చింది. ఇరానే ఇయ్యాలా మరి ఇక్కడ ఏదైతే నిట్ట నిలువుగా నిలబడి పోరాటం చేస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రాక్షసులను మళ్ళీ రానివ్వం. గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా బతుకుతున్నారు. 6 గ్యారంటీల్లో కొన్ని అమలు దశల వారీగా అన్ని తమిళేటి వద్ద ప్రాణహిత చేవలు నిర్మిస్తాం. ఈసారి బతుకమ్మ పండుగకు చిలకపచ్చ చీరలు. పిప్రి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు
దానికి గొప్ప ఈయనేదో కొత్త కార్యక్రమం పెట్టినట్టు రాక్షసులను మళ్ళీ రానివ్వం. ఎవరు చెప్పాలి ఈ మాట? తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు మిమ్ములను ఉద్దేశించి చెప్పాలి. ఈ భూ బకాసురులను, ఈ రాక్షసులను, ఈ భూ కబ్జాదారులను, ఇవాళ ఉన్న వనరులను దోసుకుపోయేటోళ్లను, ఇక్కడ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకనంతా దోసుకుపోయే ఈ రాక్షసులను మళ్ళీ రానివ్వమని ఇవాళ తెలంగాణ ప్రజానీకం శపథం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు నిజాలే చెప్తాడు, కాకపోతే అవి వాళ్ళకు వర్తించే నిజాలను పక్కుల మీద వేసి చెప్తాడు, కానీ అవన్నీ కూడా ఆయనకు వర్తించేటియే. ఇవాళ ఖచ్చితంగా రాక్షసులను రానివ్వమని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఖచ్చితంగా ప్రతినబూంతా ఉన్నారు. ఇవాళ పెట్టిపోయినోడేదో పేయంత విసికినట్టు ఇవాళ ఏమి చేయని రేవంత్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడితే అప్పుడే పుట్టిన తెలంగాణను ఇవాళ దేశంలో నెంబర్ 1 గా నిలపడానికి కేసీఆర్ ఎంత కృషి చేసి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. 3.5 లక్షల కోట్ల అప్పు చేసి కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త నిర్మాణం లేదు, కొత్త మరి ఇక్కడ కొత్తగా కట్టిన కట్టడాలు లేవు, కొత్తగా వేసిన రోడ్లు లేవు, కానీ 3.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినా అంటే నేను సన్నబియ్యం ఇచ్చిన, ఆర్టీసీలో ఫ్రీ బస్ ఇచ్చిన, ఇది నువ్వు చేసింది. ఇవాళ తెలంగాణలో మౌలిక సదుపాయాలు లేని చోట కేసీఆర్ ఎన్ని చేసిండు. ఇవాళ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిండు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ కూడా మరి ఇక్కడ వాటిని పునరుజ్జీవం చేసిండు. కాళేశ్వరం లాంటి బృహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టును కట్టిండు. నీ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పాలమూరులో ప్రాజెక్టులను కట్టిండు, సీతారామ ప్రాజెక్టును కట్టిండు, అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఇవాళ ఏదైతే 1 కోటి ఎకరాలు ఉన్నదాన్ని 2.5 కోట్ల ఎకరాలకు మరి సాగులోకి తీసుకొచ్చిన పరిస్థితి. మరి ఇవాళ నువ్వు చూసుకున్నట్టయితే ఎన్నిటిని నువ్వు అందుబాటులోకి తీసుకొచ్చినావు. అప్పుడే పుట్టిన తెలంగాణను మరి ఇక్కడ నిర్మాణం అంతా స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తే నువ్వు ఇలా మరి అదైతే కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మీద కూర్చొని ఇవాళ నేను సన్నబియ్యం ఇచ్చిన గొప్పగా చెప్పుకుంటాను అంటే మరి ఇక్కడ కేసీఆర్ చేసిన దానిలో నువ్వు 5 పైసల వంతు చేసినవా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నిటి మీద కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. నాయకులందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ ఏమేమి చేసిండు 10 సంవత్సరాలలో, రేవంత్ రెడ్డి ఏమేమి చేసిండో ప్రజలకు ఖచ్చితంగా కూలంకషంగా వివరించాలి. ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. ఏది సన్నబియ్యం పెడితేనే ఇవాళ నువ్వు పనులన్నీ చేసినట్టయితే ఆ సన్నబియ్యం పండించే స్థాయికి రైతును తీసుకొచ్చింది ఎవరు? ఇవాళ ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం చేస్తాను అంటే ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం చేస్తూ నువ్వు డబ్బులు ఇవ్వకున్నా కూడా ఇవాళ ఆర్టీసీ నిలబడి ఉన్నది అని అంటే దాన్ని ఆ నిలబడే స్థాయికి తీసుకొచ్చింది ఎవరు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. 9 మంది పోలీసులకు మరణ శిక్షాట. ఇక మేలో ముహూర్తం ఎన్నికల టీం ఏర్పాటు దిశగా అడుగులు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రుల శాఖల్లో భారీ మార్పులు, పలు కీలక శాఖల్లోనూ ఒకరిద్దరు తప్పిస్తారని ప్రచారం. బీసీ కోటాలో డిప్యూటీగా పీసీసీ చీఫ్, పొన్నంకు టీపీసీసీ చీఫ్ ఇస్తారట. పార్టీ ప్రభుత్వ పదవుల్లోనూ భారీ ప్రక్షాళన. మేలనే మరి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పోదట కాంగ్రెస్, మంత్రులను మారుస్తారు అని చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రిని మారవాలని చెప్పి అయితే కాంగ్రెస్ లో అక్కడ కొట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. చురుగ్గా జమిలీ పౌరస్మృతి అమలు దిశగా ముందడుగు వేస్తాం. బీజేపీ 47వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, వాటిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఒకవైపేమో మరి ఇక్కడ జమిలీ ఎన్నికలు, రెండో వైపు చూసుకున్నట్టయితే పౌరస్మృతి, ఉమ్మడి పౌరస్మృతి అంటే హిందువులకు వేరే చట్టం, ముస్లింలకు వేరే చట్టం, క్రిస్టియన్లకు వేరే చట్టం కాకుండా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొని వస్తారట. ఇది ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రెండో చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికలు, దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజన, అందులోనే మహిళలకు మరి ఇక్కడ రిజర్వేషన్ అమలు, రాబోయే రోజులలో అనేక మార్పులు జరగబోతా ఉన్నాయి. రాజకీయాల్లో భారీ కుదుపులు కూడా ఉండబోతా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రియుడితో వెళ్ళిపోయిందని ఆగ్రహంతో పోలీసుల సమక్షంలోనే భార్యను చంపినట. సదాశివపేట ఘటనలో ఫేస్బుక్ ఫ్రెండ్తో వెళ్ళిపోయిన భార్య, జడ్చలలో ప్రియుడితో ఉన్నట్టు గుర్తింపు. కానిస్టేబుల్తో అక్కడికి భార్యాభర్తల మధ్య గొడవ, అంతా కలిసి కారులో జైరాబాద్కు. డ్రైవర్ పక్క సీట్లో కానిస్టేబుల్, వెనక సీట్లో భార్య, భర్త ప్రియుడు. అదును చూసి కత్తితో భార్య కవిత గొంతు కోసిన భర్త సిద్ధారెడ్డి అట. ప్రియుడితోటి వెళ్ళిపోయిందని చెప్పి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో దొరకబట్టి ఆ కానిస్టేబుల్ ఎమ్మడి ఆయనే వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని వస్తున్న క్రమంలో డ్రైవర్ పక్కకు కానిస్టేబుల్, మరి ఇక్కడ భర్త, అదే విధంగా ఆ భర్త ఒక దిక్కు ప్రియుడో దిక్కు, మధ్యలో భార్య ఉన్నదట. అదను చూసి ఆ పోలీస్ సమీక్షంలోనే వస్తున్న కారులోనే గొంతు కోసి హత్య చేసి మరి అలా కానిస్టేబుల్ అయితే బలిపశువుని చేసిండు పాపం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, జిల్లాల హద్దుల మార్పుపై కమిషన్, కేంద్ర ప్రభుత్వ గడువు ముగిశాక ఏర్పాటు. జూన్ 2 లోపు ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి పూజ. డిసెంబర్లో ఆడబిడ్డలకు చిలకపచ్చ రంగు చీరలు. ఇవాళ దసరా ఎప్పుడు చేసుకుంటారు? దసరా చీరలు మరి ఎప్పుడు ఇస్తారట అంటే ఇందిరమ్మ తద్దినానికి ఇస్తారట. మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ నా ఆడబిడ్డలందరూ కూడా
దసరా అనేది మరి ఇక్కడ తెలంగాణలో అతి వైభవంగా నిర్వహించుకునే పువ్వులనే మరి ఇక్కడ దేవుళ్ళుగా చేసుకొని ఆ పువ్వులనే పూజించేటువంటి మరి బ్రహ్మాండమైన బతుకమ్మ పండుగకు నా ఆడబిడ్డలు ఖచ్చితంగా కొత్త బట్టలు కట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఆ లేని వాళ్ళు కూడా ఇవాళ మరి మంచి చీరలు కట్టుకోవాలి, ఖచ్చితంగా కొత్త బట్టలు కట్టుకోవాలని చెప్పి ప్రతి బతుకమ్మ పండుగకు మరి ఇక్కడ చీరలు ఇస్తే ఈయనేం చెప్తాడు, మా ఇందిరమ్మ తద్దినానికి మీరు కట్టుకొని అని చెప్పి ఈసారి శిలకపచ్చ రంగు ఇస్తా, మా ఇందిరాగాంధీ వర్ధంతి రోజున ఆమె చచ్చిపోయిన రోజున మీరు కట్టుకొని తందనాలు ఆడుండి అని చెప్పి ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే బతుకమ్మకి ఇస్తే అది కేసీఆర్ చీర అంటారు, ఇందిరమ్మ తద్దినానికి ఇస్తే ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన చీర అంటారు అని చెప్పి ఇక భారతదేశంలో మహిళలు ఎవరు చీరలే కట్టుకోలేదు అన్నట్టు ఆహా అద్భుతం అని చెప్పి గతంలో చూసుకున్నట్టయితే రంగురంగుల చీరలు రకరకాల డిజైన్ల చీరలు ఇస్తే ఈయన ఒకటే అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి నా అంతటోళ్ళు లేడు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు అక్కడ శిల్కపచ్చ చీరలు ఇస్తారట, మరి అవన్న దసరాకి ఇస్తావా అంటే లేదు 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 నేను ఇందిరమ్మ తద్దినానికి ఇస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇవాళ ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి, 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు, అనేక రకాల మందిని అనేక రకాల ఇండ్లను కూల్చేసిండు, అందరినీ రోడ్డు మీద పడేసిండు. కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్ట్ లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, కొత్త విధానం లేదు, 6 గ్యారంటీల అమలు లేదు, సంక్షేమ పథకాలు కొనసాగింపు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఎసరు పెట్టిండు, ఇలా కేసీఆర్ కిట్ పోగొట్టిండు, మరి న్యూట్రిషన్ కిట్ పోగొట్టిండు, దళిత బంధు బంద్ చేసిండు, బీసీ బంధు బంద్ చేసిండు, ఇంకా కూడా రైతు బంధు మరి ఇక్కడ బంద్ అవుతా ఉన్న త్వరలో 30 లక్షల ఎకరాలకు ఎగనామం పెడతా ఉన్నట. రాను మొత్తానికి చేస్తాడు. ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టిండు, 3వ విడతల 1 ఎకరానికి వేసిండు. ఇంకా నమ్మబలుకుతూనే ఉన్నాడు, ఇంకా నేనే గొప్ప అని చెప్పి వాళ్ళే పొంగులు వంగుతా ఉన్నారు. ఇలా చేతిలో అధికారం ఉన్నదని చెప్పి సభలు ఏర్పాటు చేస్తే అధికారికంగా పోలీసులతోటే బస్సులు నింపించుకొని ఆ ఫ్రీ బస్సులు ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభ పెట్టినా ప్రతి నియోజకవర్గం నుంచి మందిని తరలించుకొని బలవంత సభలు పెట్టి ఇవాళ నేను ప్రజలలో తిరుగుతున్నా అని చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్ ను బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.